ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు ఉదయకాలము ఎలా ఉన్నది? బావున్నారా? సంతోషంగా ఉన్నారా? మీరు నిండైన మనసుతో ఈరోజు నూతన రోజుల్లోకి వచ్చినారా? లేక మీ హృదయంలో ఏదైనా పోరాటము, కష్టము, ఇబ్బంది ఉన్నదా? ఉదయమునే మనము లేచి దేవుని వెతికి, యేసయ్యా మీతో కూడా నేను నడవాలి, నాతో కూడా మీరు నడిచి వచ్చుటకు నన్ను నేను సమర్పించుకుంటున్నాను, మీరు నా చేయి పట్టుకుని నడిపించుడి అని ఉదయమునే అలా చెప్పి స్తుతించి ప్రార్థించారంటే మీ మనసులోనికి ఒక సంతోషం వచ్చును. కనుక మొదట మీరు దాన్ని చెయ్యాలి, సరేనా? అది మాత్రమే చాలదు. దేవుడు ఇంకొక ఆలోచనను మనకు ఇచ్చిచున్నారు. ఏమిటంటే మొదటి తెస్సలోనియులకు 5వ అధ్యాయం 22వ వచనము, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. మనము కొన్ని కార్యములకు దూరంగా ఉంటేనే దేవునితో ఏకీభవించగలము. ఎందుకంటే యేసుక్రీస్తు పరిశుద్ధుడైన వారు, కనుక ఆయనకు తగిన ఒక పరిశుద్ధమంటేనే ఆయనతో ఏకీభవించి నడవగలము. ఎందుకంటే ఆయన పాపమునకు స్థలమివ్వకుండా పరిశుద్ధమైన జీవితము జీవించి చూపించి నన్ను వెంబడించి రండి అని ఆహ్వానించారు. ఆయన వలె పరిశుద్ధమైన జీవితం జీవించగలమా అండి? ఆయన వలె ఎగ్జాక్ట్గా అలాగే మనము జీవించలేము. అయితే ఆయన అడుగుజాడలలో నడుచుటకు మనల్ని సమర్పించుకొని మనము పరిశుద్ధముగా జీవించుటకు ఇష్టపడితే ఆ దుష్టత్వంతో కనపడు కార్యములకు మనల్ని దూరపరిచి ఆయన కాపాడుదురు. కొన్ని కార్యములకు మనమే దూరమవ్వాలి. కీడుగా కనిపించినవి ఏమిటి మీకు తెలుసు కదా. పాపము ఏమిటని నాకు తెలియదని చెప్పుచున్నారా? తెలుసు. మద్యపానము త్రాగుట పాపమని తెలుసు, జూదమాడుట పాపమని తెలుసు, లంచం తీసుకొనుట తప్పని తెలుసు, ఇతరులకు అన్యాయం చేయుట, ఏమార్చుట తప్పని తెలుసు. ఇలా దుర్మార్గపు కార్యములు అనేకమైనవి మనకు తెలుసు. మేము తెలిసి తెలియక చేసిన పాపములను క్షమించుము అని చెప్పెదము. కొన్ని కార్యములు మనము ఎరుగక తప్పని తెలియక చేయుదుము. దేవుడు వాటిని మనకు సరిగ్గా గ్రహింపజేసి సరిచేయును. అయితే 99% మనకు తెలుసు. మనలోనికి ఒక మనసాక్షిని దేవుడు ఉంచారు కదా. ఒక న్యాయాధిపతి మనసాక్షి అనున్నది ఒక న్యాయాధిపతి. అది మనకు గ్రహింపును కలుగజేయుట తేటగా తెలుస్తుంది. తెలియదు అని చెప్పలేము. మీరు తప్పు చేసిన వెంటనే మనసాక్షి వాదించును. అనేక సందర్భాలలో ఈ మనసాక్షిని మనం అణచివేస్తాం. ఆ మనసాక్షి చెప్పినది వినకుండా ఉండుటకు ఏమేం చెయ్యాలో అవి చేస్తాము. దాన్ని న్యాయమని అంటాము. మనము గ్రహించి అయ్యో ఇది దుష్ట కార్యము, దేవా నన్ను క్షమించుము, దీనికి దూరంగా నేను తొలగి జీవించుటకు సమర్పించుకుంటున్నానని చెప్పిన వెంటనే ప్రభు అయిన యేసు యొక్క ప్రసన్నత మిమ్మల్ని కమ్ముకొనును. ఆయనతో ఏకీభవించి మీరు నడవగలరు. ఈ ప్రక్క సిగరెట్టు పట్టుకుని ఈ ప్రక్క యేసు చేయి పట్టుకుని నడవగలమా చెప్పండి? ఒక ప్రక్క సారాయి పట్టుకుని ఇంకొక ప్రక్క యేసు చేయి పట్టుకుని నడవగలమా? ఒక ప్రక్క లంచం తీసుకుంటూ ఇంకొక ప్రక్క యేసు చేయి పట్టుకుని నడవగలమా చెప్పండి? అన్యాయము అక్రమము చేసి ఇతరులను దుఃఖపరిచి వేదనపరిచి యేసుతో కూడా నడవగలమా చెప్పండి? మీకే తెలుసు కదా ఏది అన్యాయము, అక్రమము, దుర్మార్గము అని. మనమే తొలగాలి. మనము తొలగిపోవుటకు ఆయన కృప చూపించును. దేవా ఇది నాకొద్దు, దీని నుండి నేను దూరంగా వెళ్లాలంటే దానికి ఆయన కృపనిచ్చి తొలగిపోవుటకు మనకు సహాయము చేయుదురు. ఇప్పుడు తెలుస్తోందా మీ జీవితంలో ఎందుకు ఆశీర్వాదం స్థిరంగా ఉండనంటుంది? ఎందుకు సంతోషం, సమాధానం అధికంగా లేదు? అప్పుడప్పుడు దేవుడు మాట్లాడుచున్నాడు. అప్పుడప్పుడు ఒక సంతోషం కలుగుతుంది. నిరంతరమైన స్థిరమైన సంతోషము లేదు కదా. కారణమేంటి? దుష్ట కార్యము ఏదో ఒకటి మీ జీవితంలో ఉన్నది కదా. మీ మాటలో, చూపులో, చేష్టలో, నడకలో దుష్ట కార్యము తప్పని తెలుస్తోంది కదా. దాని నుండి తొలగుటకు సమర్పించుకొనుడి. దేవా నాకు కృపనివ్వుడి, సహాయము చేయుడని అడగండి, ఆయన కృపను ఇచ్చును. కనుక దుష్టత్వంతో కనపడే అన్నీ కూడా విడిచిపెట్టి మనం దూరంగా వెళ్ళాలి, సరేనా? మీరు సమర్పించుకుంటారా? మీకు బాగా తెలుసు, తెలియదని చెప్పలేరు. తప్పే దుష్టత్వము అని మనకు తెలుసు. నాకు సహాయం చేయుడి, దీని నుండి నేను దూరంగా వెళ్ళాలి అంటే యేసు సహాయము చేయుదురు. సమర్పించుకుంటారా? అలాగైతే హృదయంలో చేపెట్టుకుని, దేవా నా జీవితంలో దుష్టత్వము కనబడే ఈ కార్యము నాకు తెలుసు, దాన్ని విడిచి నేను దూరంగా వెళ్ళాలి, నాకు కుదరడం లేదు, నాకు సహాయము చేయుడి. అది ఇక మీదట నాకు వద్దు, నేను దుష్ట కార్యమును చెయ్యకూడదు, నన్ను నేను సమర్పించుకుంటున్నాను. ఇలా ప్రార్థన చేయు ఈ కుమారునికి, ఈ కుమార్తెకు. దేవా యేసయ్య సహాయము చేయుడి, దాని నుండి దూరంగా తొలగి పరిశుద్ధమైన జీవితము జీవించే పిల్లలకు కృపనివ్వుడి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.
సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.